చూడు కోట్రు, కష్టపడి ఈ కవర్లన్నీ తీసుకొచ్చావు, కప్పావు. ఇంట్లో కూడా నీట్గా సెట్ చేసావు, బాగుంది. ఇది నా ఒక్కదాని కోసమే కాదు కదా, నీ కోసం కూడా కదా. ఓ పాపా, లేదని చెప్తాను. ఇప్పటిదాకా నా కోసం ఆలోచించి కాదు చేసి ఉండదు, నీ కోసమే చేసినాను. ఏమో, నువ్వు అబద్ధం చెప్తున్నావేమో. ఆహా, నాతో బాగానే ఆడుకుంటాండవు. నీతో ఆడుకోవాల్సిన అవసరం నాకేంటి, ఉన్నమాటే అంటున్నాను. ఈ ఇంట్లో వానకి తడుస్తూ నీ పక్కన నిలబడినాను, బయట కూడా నీ పక్కనే నిలబడినాను. ఇప్పుడు మాత్రం నా ఒక్కడి కోసం పట్ట కప్పుకుంటానా ఏమి? ఏమో, కప్పుకుంటావేమో, నాకేం తెలుసు. బాగుండదు పాపా. రాత్రంతా నిద్రపోకుండా నువ్వు కళ్ళు తెరిచేసరికి ఇల్లు రెడీ చేసి పెట్టాలని చూసినాను చూడు, నా మెట్టుతో నేను కొట్టుకోవాలా. పాపా, నీ ఫోనే. ఆ, హలో. అలాగే వస్తున్నానండి. ఏదో అర్జెంటు సవారీ అంట, రమ్మన్నారు, నేను వెళ్ళొస్తాను. ఓ పాపా, కథలు పడుతుండావా నువ్వు? రాత్రంతా వర్షంలో తడిసినావు, నిద్ర కూడా సరిగ్గా పోలేదు. రెస్ట్ తీసుకోవాలి కదా కాసేపు. ఏం పర్లేదు, నేను బాగానే ఉన్నాను. అట్టనే అగుపిస్తుంది పాపా. ఆటో తోలుకుంటూ పోయినావంటే మళ్ళీ ఆరోగ్యం పాడవుతుంది. చిరంజీవి, జీవితంలో ఎదిగేటప్పుడు కష్టాలు పలకరిస్తూనే ఉంటాయి. ఈ చిన్న చిన్న కష్టాలకు భయపడి ఆగిపోతే జీవితం ముందుకు వెళ్ళదు. ఆరోగ్యం బాగోలేదని ఆగిపోతే ఇల్లు గడవడానికి మనమేం కోటీశ్వరులం కాదు. ఆ 3 చక్రాలు తిరిగితేనే మన బతుకు గడుస్తుంది. నేను సవారికి వెళ్తాను, నువ్వు వెళ్ళి నీ పని చేసుకో పో. పాపా, నా మాట ఇను పాపా. తర్వాత ఏమైనా అయినాదంటే మళ్ళీ బాధపడాలి కదా. ఏం కాదు, నేను చెప్తున్నాను కదా, నువ్వు వెళ్ళు. సరే సరే, చెప్తే వింటావా నువ్వు? స్నానం చేసేళ్ళు. సరే. వదిన వెళ్ళొస్తా. అలాగే. వదినా, ఒక్క మాట. ఏంటొదినా? సరే వదిన, వెళ్ళొస్తాను. ఏంటి ఇంకా రాలేదు? నా యుఎస్ వీసా అప్పుడు కూడా ఇంత టెన్షన్ పడలేదు. నాకు నచ్చిన డ్రెస్లో వస్తావా లేదా? నా ప్రేమని నువ్వెలా రిసీవ్ చేసుకున్నావనేది నాకు అర్థం కావటం లేదు. చాలా ఎక్సైటింగ్గా ఉన్నాను. త్వరగా రా.
థ్యాంక్ యూ వర్ష, థ్యాంక్ యూ సో మచ్. నా మనసును అర్థం చేసుకున్నావు, నా ప్రేమను ఒప్పుకున్నావు. చూడు బావా, నేను ఈ శారీ వేసుకొచ్చింది మీరు అడిగారని కాదు, మీకోసము కాదు. నేను ఈ శారీలో వస్తానా లేదా అని మీరెంతగా ఎదురు చూస్తుంటారో నాకు తెలుసు. సడన్ గా నన్ను వేరే డ్రెస్లో చూడగానే మీరు బాధపడకూడదని ఇలా వేసుకొచ్చాను. మీలాంటి మంచి వాళ్ళు బాధపడటం నాకిష్టం లేదు. అలా అని ఖచ్చితంగా ఈ సంతోషం అయితే శాశ్వతం కాదు. ఏం మాట్లాడుతున్నావు వర్ష? నేనింత కఠినంగా మీతో ఈ మాట చెప్పలేను బావా, కానీ మనసులో ప్రేమ పుట్టిందంటే ఆ ప్రేమ గెలిచే వరకు, ఆ ప్రేమ సొంతమయ్యే వరకు మనలో పుట్టిన ప్రేమ మనల్నే తినేస్తూ ఉంటుంది. ఆ ప్రేమ దక్కదని తెలిసిన మరుక్షణం ఆ మనిషి ఎంత కృంగిపోతాడో నాకు తెలుసు. సరే వర్ష, ఇప్పుడు అవన్నీ ఎందుకు? నన్ను లవ్ చేస్తున్నావు కదా. బావగా మీరంటే నాకు చాలా ఇష్టం. పద్ధతిగా రిజర్వ్డ్గా ఉంటారు. ఒక ఆడపిల్లను ఎంత గౌరవించాలో అంత గౌరవిస్తారు. ఒక రకంగా మీ అంత మంచివారిని చూసి ఇష్టపడని ఆడవారుండరు. కానీ ఆ అదృష్టం నాకు లేదు. మీ మనసులో ఉన్న ప్రేమ మీరు పేపర్ మీద రాసి పంపించారు, కానీ మిమ్మల్ని నేను ప్రేమించలేను. ఎందుకంటే మీ స్థాయికి నేను సరిపోను బావా. ప్లీజ్ వర్ష, అలా అనొద్దు. నిజం చెప్తే మీరిప్పుడు బాధపడొచ్చు, కానీ మీరు జీవితాంతం బాధపడ్డానికి నేను కారణం కాకూడదు. నాదే ఉంది బావా. నాకంటే మంచి అమ్మాయి మీ లైఫ్లోకి వస్తుంది. మీ జీవితంలోకి వచ్చే అమ్మాయి మీకు సంతోషాన్నిచ్చేది కావాలి. కానీ నేను మీ లైఫ్లోకి రావడం వల్ల సమస్యలు తప్ప సంతోషం అనేది ఉండదు. ఎందుకు ఏంటి అనేది నాకు తెలుసు. దాని గురించి మాట్లాడుకోవడం అనవసరం. ఇక్కడ నేను మీ ప్రేమని రిజెక్ట్ చేయడం లేదు. బావగా నేను మిమ్మల్ని ఎప్పుడూ ప్రేమిస్తాను. మా బావ తమ్ముడుగా ఎప్పుడు గౌరవిస్తాను. ఈ ప్రేమ మీరనుకున్న ప్రేమ మాత్రం కాదు. మీ మనసులో నుంచి నన్ను తీసేసి ఇంకో మంచి అమ్మాయిని చూసుకోండి. తనతో సంతోషంగా ఉండండి. వర్ష, ప్లీజ్ వర్ష, నేను నిన్ను. ప్లీజ్ బావా, ఈ విషయాన్ని ఇంతటితో వదిలేయండి. నేను మీకు తగిన పార్ట్నర్ని కాదు. మీకంటూ ఎక్కడో ఒక అమ్మాయి ఎదురు చూస్తూ ఉంటుంది. ఆ అమ్మాయి ఎవరో కనుక్కోండి. ఖచ్చితంగా తనతో మీ జీవితం బాగుంటుంది. బాయ్.